హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా వడగండ్ల వాన నమోదవుతుంది. అయితే ఈ వర్షాలు ఇప్పుడే తగ్గవు, దాదాపుగా 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దాదాపుగా హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, గచ్చిబౌలి, కొండాపూర్, నాంపల్లి, జేఎన్టీయూ, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు రాత్రి గంటకి 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలు వీయడంతో పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నింటి మీద కూడా చెట్లు వాడడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, హన్మకొండ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఈ రోజు రేపు వర్షాలు నమోదు కానున్నాయి. దాదాపుగా ఏప్రిల్ 22 వరకు కూడా తెలంగాణలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. ఇక ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే కొంతమేర తేలికపాటి వర్షపాతం మాత్రమే నమోదవుతుంది కొన్ని ప్రాంతాల్లో, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఒక్కపోత అత్యధికంగా ఉంటుంది. రానున్నటువంటి 2 రోజుల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ఈదురుగాలుల ప్రభావం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.